అందరికీ నమస్కారం అండి. ఈరోజు చామదుంపల కూర వండానండి. మేము ఎలా వండుకుంటామో మీకు వీడియోలో వివరంగా చూపిస్తున్నానండి. మీకు నచ్చితే కనుక వీడియో చూసిన వారందరూ మీ మంచి మనసుతో ఒక చిన్న లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. ఒక టీ గ్లాస్ అంత నూనె తీసుకున్న తర్వాత ఫస్ట్ మనం దుంపలను ఉడకపెట్టుకోవాలండి. ఉడకపెట్టుకుని పక్కన పెట్టేసేసుకున్న తర్వాత అప్పుడు మనం వేసేవన్నీ ముందుగానే ఏం చేసుకోవాలండి. టీ గ్లాస్ నూనె తీసుకుని తర్వాత ఉల్లిపాయ, టమోటా, పసుపు ఇవన్నీ వేసి ఒక 2 నిమిషాలు మగ్గిన తర్వాత కొత్తిమీర, కొంచెం ఒక 4-5 పచ్చిమిర్చి చీలికలు కూడా వేసుకుని మగ్గనించుకోవాలండి. ఎందుకంటే ఆ దుంపల మీద వేస్తే దుంప కొంచెం కండ్రగా అయిపోయిద్దంటండి చామదుంపలు. ముందే ఇలా వేసుకుని వండుకుంటే దుంప మనకి అలా అది మంచి టేస్ట్గా ఉండిద్దంట. ఇటువరకు వండినప్పుడు మా అమ్మగారు చెప్పేవాళ్ళండి. ఇక ఆ తర్వాత దీంట్లో కొంచెం అల్లం వెల్లుల్లిపాయల పేస్టేనండి, గరం మసాలాలు అవేమి వేయకూడదు. ఇంకా ఇవి కూడా వేసినాక గళ్ళుప్పు అవన్నీ వేసి ఒక 2 నిమిషాలు మగ్గనించుకుని ఇంకా కారం కూడా వేసుకున్న తర్వాత అప్పుడు మనం చింతపండు పులుసు కూడా పోసుకోవాలండి. ఫ్రై కూడా చేసుకోవచ్చు, కానీ ఈరోజు నేను చింతపండు పులుసు పోసానండి, గ్రేవీగా ఉండిద్దని. ఇంకా ఇవన్నీ వేసి ఒక 5 నిమిషాలు మగ్గనించుకున్న తర్వాత దుంపలు ఉంచుకొని పెద్దగా అనిపిస్తే కొంచెం కట్ చేసుకోవాలండి. అప్పుడు ఈ దుంపలను కూడా మనం ఆ వాటిల్లో వేసేసి మనం వేయించుకున్న వాటిల్లో అప్పుడు ఒక 5 నిమిషాలు మగ్గనించుకుందామండి మూత పెట్టుకుని. ఈలోపు మనం చింతపండు గుజ్జు తీసుకుని అట్టు పెట్టుకుందామండి. ఇది చపాతీలోకైనా బాగుంటుందండి, రైస్లోకైనా బాగుంటుందండి. ఒకసారి మీరు ట్రై చేయండి. చామదుంపల పులుసు చాలా మంచిదండి, ఆరోగ్యానికి కూడా మంచిదేనండి. మామూలుగా బంగాళాదుంపలు అంటే వాతం అలా అంటారు కదా, ఈ చామదుంపలకి వాతం కానీ అలాంటివి ఏమి ఉండవంటండి. ఇంకా తర్వాత ఇప్పుడు మనం తీసి పెట్టుకున్న చింతపండు పులుసు గుజ్జు పోసేసుకుందామండి. ఇంకా మనకి ఎంత క్వాంటిటీలో కావాలో అంత వాటర్ పోసుకుని ఇంకా మూత పెట్టుకుని ఉడికించుకుందామండి. ఇంకా అంతేనండి. నేను చేసిన చామదుంపల కూర మీకు నచ్చితే కానీ మీ మంచి మనసుతో ఒక చిన్న లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. మూత మాత్రం కంపల్సరీగా పెట్టుకోవాలండి, లేకపోతే ఆవిరి మీద ఉడికితేనే ఏ కూర అయినా టేస్ట్ వచ్చిద్దండి. ఆ తర్వాత ఇంకా మనం మధ్యలో సగం తిప్పుకుంటూ ఉండగా ఒక చిన్న బెల్లం ముక్క సైజు తీసుకుని ఆ కూరలో వేసుకుంటే మనం వేసినవన్నీ కొంచెం పులుపు అవన్నీ ఎక్కువగా అనిపించినా ఆ బెల్లం ముక్క వల్ల కొంచెం అన్నీ ఈక్వల్ క్వాంటిటీలో వస్తాయండి. తర్వాత 4 కరివేపాకు రెమ్మలు కూడా వేసుకుని ఇంకా అప్పుడు కూర దగ్గరికి పడుతుంది అనుకున్నప్పుడు కొంచెం దగ్గరగా తిప్పుకుంటూనే ఉండాలండి. మనకి ఎంత క్వాంటిటీలో కావాలో మనకి నూనె పైకి తేలినప్పుడు సరిపోతుందండి. ఇంకా కావాలి అనుకున్నప్పుడైనా సరే కొంచెం గుజ్జుగా ఉండగా కట్టేసేసుకోవచ్చండి. కాకపోతే మనం ఇంట్లో మన నెంబర్స్ తినే వాళ్ళని బట్టి మనం ఆ క్వాంటిటీ పెట్టుకోవచ్చండి. ఈ కూర చాలా బాగా వచ్చిందండి నేను వండింది. చపాతీలోకైనా సరే చాలా బాగుంటుందండి, పరోటాలోకైనా చపాతీలోకైనా సరే. నేను వండుకునే చామదుంపల పులుసు మా పల్లెటూరులో మేము ఇలా వండుకుంటామండి. మీకు నచ్చితే కనుక ఒకసారి మీరు కూడా ఇంట్లో ట్రై చేయండి. నేను వండిన విధానం నచ్చితే కానీ మళ్ళీ ఇంకా మూత పెట్టి ఇంకాసేపు ఉడికించుకున్నాం అనుకోండి, చక్కగా నూనె పైకి తేలి మనకి కూర కొంచెం అడుగంటుతూ ఉండగా కట్టేసేసుకుంటుందేనండి. చాలా బాగుంటుందండి ఈ కూర. తినొచ్చు, పిల్లలు కూడా ఇష్టపడతారండి. అలా నూనె పైకి తేలితే మనకి కూర రెడీ అయిపోయినట్టేనండి. బాగుంది చూసారా అండి. కొంచెం నూనె ఎక్కువగానే పట్టిద్దండి, టీ గ్లాసు మనకి సరిపోతుంది. ఎందుకంటే ఇది కొంచెం దుంప కూర కదా, తినడానికి కొంచెం ఇదిగా లేకుండా నూనెతో మనం మగ్గించుకుంటే బాగుంటుందండి. ఓకేనండి. థ్యాంక్ యూ సో మచ్ అండి. వీడియోస్ చూడండి. కూర రెడీ అయిపోయిందండి. వీడియోస్ చూసిన వారందరూ మీ మంచి మనసుతో లైక్ చేస్తారు, సబ్స్క్రైబ్ చేస్తారు, నన్ను కూడా సపోర్ట్ చేస్తారని ఎదురు చూస్తున్నానండి. థ్యాంక్ యూ సో మచ్ అండి. రేపు మార్నింగ్ కలుద్దాం.